మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఏంటి సార్ ఏలూరు పోలీసులు నిన్న 100 మంది దాకా వచ్చారు. ఇంటి దగ్గరికి మొత్తం ఏరియా అంతా కూడా సరౌండ్ చేసేసారు. ఏమనుకున్నారు ఇక్కడ స్థానికులంతా ఏం జరుగుతుంది అనుకున్నారు? ఏదో జరుగుతుందా అనుకున్నాం తప్ప మావోయిస్టులు ఇక్కడ మకాం వేసి గన్నలతోటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా చేస్తుంటే మావోయిస్టులు ఉన్నారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జరుగుతుంది, ఏదో బాంబులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో భయపడ్డాం తప్ప ఇట్లా 15 మంది, ఒకరు ఇద్దరు కాదు, 15 మంది మావోయిస్టులు అనబడే నక్సలైట్స్ ఇక్కడ ఉండి విధ్వంసానికి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత మేము దిగ్భ్రాంతి చెందాం. కాబట్టి మీకు ఈ ఎస్పీ గారు శివప్రసాద్ కిషోర్ గారు వారు చక్కటి మార్గదర్శకంతో డైరెక్షన్ తోటి ఆక్టోబస్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, గ్రే హ్యాండ్స్ పోలీసులు, సివిల్ పోలీసులు చక్కటి యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళని మా గ్రీన్ సిటీ తరఫున, ఏలూరు ప్రజల తరఫున, ఏలూరు జిల్లా ప్రజల తరఫున వారికి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు గ్రీన్ సిటీ సంచలనం అయిపోయింది. మావోయిస్టులు ఉన్నారంట, గన్నలతో దొరికారంట, ఆడవాళ్ళు, మగవాళ్ళు వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ చాలా కేసులు ఉన్నాయి. ఏంటి ఇంత సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అసాంఘిక శక్తులు గ్రీన్ సిటీలో ఎలా తలదాచుకుంటున్నారు? మరి ఇక్కడ మీరేం పోలీసులుగా రిప్రజెంటేట్ చేయలేదా? ఓకే పోలీసులు రిప్రజెంటేటివ్ అంటే నేను ఒక సీనియర్ అడ్వకేట్ గా, ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ గా 20 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా నేను 2021లో అప్పుడు స్పందనలో ఏలూరు, అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ గా కార్తికేయన్ గారు ఉన్నప్పుడు వారికి ఇక్కడ గ్రీన్ సిటీ నగర శివారులో ఉంది, అక్కడ అసాంఘిక శక్తులు సంచరిస్తున్నారని నాకు అనుమానం ఉంది, కాలేజీ పిల్లలు వీళ్ళు వచ్చి చేస్తున్నారు, ఇది అడ్డం పెట్టుకొని తీవ్రవాద భావాలు ఉన్నవారు కానీ శ్రీప్రసర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అని నేను వాళ్ళకి కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు గౌరవ హైకోర్టు కూడా ఏలూరు జిల్లా కోర్టు వరకు కూడా పంపించడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఇద్దరు జడ్జీలు, సిఐ గారు, రూరల్ సిఐ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ విధంగా చేయాలి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ విధంగా చేయాలి, పైగా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలని, వాళ్ళ యొక్క అడ్రస్ తీసుకోవాలని, ఫోటోలు తీసుకోవాలని, ఫోటోలు అన్నమాట చెప్పలేదు, ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత ఫోటోలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చి పట్టుకునేవారు, అల్లరి లేకుండా చేసేవారు. తర్వాత అది తగ్గిపోయింది. 2023లో కూడా అప్పటి ఎస్పీ ప్రశాంత్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఏదైనా పోలీసులు వచ్చి అలర్ట్నెస్ చేయాలి, అవేర్నెస్ చేయాలి, ప్రజల్లో భయభ్రాంతులు లేకుండా చేయాలి, ప్రజలకి ధైర్యం కలగజేయాలని కోరుతున్నాను. అయితే సర్తాజ్ ఏలూరు గ్రీన్ సిటీలోనే కాదు, ఏలూరు శివారు అంటే గ్రీన్ సిటీ శివారు ప్రాంతం వట్లూరు ప్రాంతంలో కూడా ఒక వ్యక్తిని, ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం. అతనితో కలిపి 15 మంది. ఎందుకంటే ప్రజలు ప్యానిక్ అయిపోతారు, 2 చోట్ల మావోళ్ళు దొరికారంటే కంగారు పడిపోతారని ఉద్దేశంతో మొత్తం అందరూ ఇదే ఇంట్లో దొరికారు అని చెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా కూడా వట్లూరు ఏరియా అంటే అది కూడా ఏలూరు శివారు ప్రాంతం, అక్కడ కూడా ఒక యువకుడు దొరికాడని మనకి విశ్వసనీయ సమాచారం. అక్కడ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, అక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వారిలో కలిసిపోయి ఏదో పని మీద వచ్చానని చెప్పి అతను కూడా అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో అతను కూడా ఆశ్రయం పొందాడని మనకి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏలూరు జిల్లా పోలీసులు మరింత మెరుగ్గా పనిచేసేందుకు పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తిని వెరిఫై చేసిన తర్వాత మాత్రం హాస్టల్లో కానీ ఇంట్లో కానీ ఉంచేందుకు అవకాశం వాళ్ళని కూడా పోలీసులు కూడా కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి.